వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. కవితక్క కన్నెర్ర చేశారు. నిన్న మొన్నటి వరకు సుతిమెత్తగా హెచ్చరికలు వార్నింగ్లు ఇచ్చిన కవితక్క ఇప్పుడు నేరుగా బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీల ఎమ్మెల్యేలకు లీగల్ నోటీసులు పంపారు. అంతేకాదు తాను సీఎం అయి తీరుతాను, సీఎం అయ్యాక ఒక్కొక్కరి అంతు చూస్తానంటూ కూడా ఆమె వార్నింగ్ ఇచ్చారు. తప్పుడు ఆరోపణలు చేస్తే కాళ్ళు విరుగొడతానంటూ ఫైర్ అయ్యారు. తాను మంచిదాన్ని కాదంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చేశారు మిగిలిన పార్టీలందరి నేతలకి. తనపై అనవసర ఆరోపణలు చేయొద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. గతంలో వ్యాపారవేత్తలకు భూములు ఇచ్చింది ఎవరంటూ నేరుగా ఆమె కేటీఆర్ని ప్రశ్నించారు. దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి, బయట పెడతానంటూ కూడా హెచ్చరించారు. 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వంలో తాను లేనని, తాను 5 ఏళ్ల పాటు ఢిల్లీలో ఎంపీగా ఉన్నానని, ఆ తర్వాత 5 ఏళ్ళు ఎన్నడూ రాష్ట్ర రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన ఏ ఒక్క తప్పొప్పు కూడా తాను బాధ్యురాలిని కాదు, దానికి అంతటికీ హరీష్ రావు, కేటీఆర్ బాధ్యులంటూ ఆమె తేల్చి చెప్పేశారు. దీంతో ఒక్కసారిగా రాజకీయం హేటెక్కింది. ఆమె జాగృతి జనం బాటలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తున్నారు. అక్కడున్న నాయకులను, ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాధవరం కృష్ణారావును ఉద్దేశించి కుకట్పల్లి జనం బాటలో చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఆ తర్వాత మాధవరం కృష్ణారావు కూడా కవితపై అదే స్థాయిలో రివర్స్ అటాక్ చేశారు. దాంతో మాధవరంకి అదేవిధంగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ ఫ్లోర్ లీడర్ ఆయనకు కూడా ఇచ్చారు. ఎందుకంటే కవిత హస్బెండ్ అనిల్కి సంబంధించి, భూదందాకు సంబంధించి వాళ్ళిద్దరూ విమర్శలు చేస్తూ వచ్చారు. ఆ విమర్శలు ఆధారాలు లేవు, అవి తప్పుడు విమర్శలు అంటూ కవిత ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మరీ లీగల్ నోటీసులు ఇచ్చారు. అంతేకాదు ఇక్కడ ఖచ్చితంగా చెప్పుకోవాలి, టీ న్యూస్ కేసీఆర్ కేటీఆర్ కనుసంధానంలో నడిచే టీ న్యూస్కి కూడా ఆమె లీగల్ నోటీసులు పంపుతారని తేల్చి చెప్పారు. అంటే మొత్తానికి డైరెక్ట్ అటాక్కి కవిత దిగినట్లు మనకు కనిపిస్తుంది. ఎవరెవరు ఏమన్నారు ఈరోజు, అంటే మొన్న మాధవరం కృష్ణారావు ఏమన్నారు, ఏలేటి మహేశ్వర్ రెడ్డి కవిత భూదందాపై ఏమన్నారు, ఈరోజు కవిత ఏం రియాక్ట్ అయ్యారు అనేది చూద్దాం. దాంతోపాటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మరో అడుగు ముందుకేశారు. కవిత సీఎం కావాలనుకుంటే కావచ్చు, కానీ అత్యాశ మంచిది కాదంటూ ఒక సూచన చేశారు. దాంతోపాటు కవిత చేస్తున్న ఆరోపణలలో వాస్తవాలు తేల్చేందుకు ప్రభుత్వ పరంగా విచారణ జరపాలని సీఎం రేవంత్ను కోరతానంటూ ఆయన మరో బాంబు పేల్చారు. ఇదే అంశం ఈరోజు మనకు ప్రైమ్ టైం డిబేట్లో చర్చిద్దాం. డిబేట్లోకి వెళ్లే ముందు మనతో డిబేట్లో జన అవుతున్నారు జాగృతి నుంచి తెలంగాణ జాగృతి అధికార ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి రాకేష్ అందుబాటులో ఉన్నారు. అటు బీజేపీ నుంచి కూడా దిలీప్ ఆచార్య గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. దిలీప్ గారు, రాకేష్ గారు, శ్రీకాంత్ గారు, ముందు డిబేట్లోకి వెళ్లే ముందు ఎవరెవరు ఏమన్నారు, నిన్న మొన్న జరిగిన పరిణామాలు ఏంటి, ఈరోజు జరిగిన వ్యాఖ్యలు ఏంటి, వాళ్ళు చేసిన మాటలు ఏంటి, ఒకసారి మనం వింటే క్లారిటీగా చర్చించవచ్చు. ఒకసారి విందాం. కవిత 2000 కోట్ల ల్యాండ్ గ్రాబ్ చేసిందని, దానికి ఈ రాష్ట్ర ప్రభుత్వమే ఆ ల్యాండ్ ని ట్రాన్స్ఫర్ చేసింది, ఈ ప్రభుత్వమే అలాట్ చేసింది అని చెప్తా ఉన్నారు. కవిత గారి హస్బెండ్ అనిల్ గారి పేరు మీద మరి రేవంత్ రెడ్డి గారు, ముఖ్య అనుచరుడు ఏవి రెడ్డి గారు కలిసి చేస్తున్నటువంటి ఈ 2000 కోట్ల స్కామ్ కూడా మరి ఈ ప్రభుత్వం ద్వారా జరిగిందని తెలుస్తా ఉన్నది. 1000 కోట్ల కుంభకోణం, అది నా కాన్స్టిట్యున్సీ, కొత్తలాపూర్ కాన్స్టిట్యున్సీ, రెండు కలిసి ఓవర్లాప్ ల్యాండ్ పెట్టి అలా క్లియర్ చేసుకుని అలా అయ్యని అడ్డం పెట్టుకుని సంపాదించుకున్నాం. ఇళ్ళ కోసం మనం ముఖ్యమంత్రిని అడ్డం పెట్టుకుని, రేవంత్ రెడ్డిని అడ్డం పెట్టుకుని సంపాదిస్తున్నాం. ఇష్టం మాట్లాడితే భయపడే రికార్డులు సదా ఉన్నాయి. నీ మొగడు పేరు, నీ మొగడికి ఆస్తున్నది హైదరాబాద్లో, నీ మామ ఆస్తా హైదరాబాద్లో, నీ మామ పుట్టిండు హైదరాబాద్లో, ఇళ్ళకి వచ్చి ఆశకు ఒకటి ఇంత పెద్ద ప్రాపర్టీ. సార్ లెట్ టైం డిసైడ్. ఎప్పుడన్నా ఎవరైనా ఎంక్వైరీ చేస్తే డిసైడ్ అయితే చూద్దాం. ఏమీ కాకపోతే నాకెప్పుడు ఒకసారి టైం వస్తుంది. దేవుడు దేవుంటే నేను ముఖ్యమంత్రి అయితే కదా ఒకనాడు. ఆనాడు మాత్రం 2014 తెలంగాణ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు అన్ని అన్యాయాల మీద నేను మాత్రం ఆరాధిస్తాను. ఏళ్లలో ఎన్నడూ ఎవరు గవర్నమెంట్లో నా భర్త పేరు వినలేదు. ఇవాళ మీరు ఆయన మీద అలిగేషన్ చేస్తున్నారు. ఆయన ఫోన్ ట్యాప్ చేస్తారు, సిగ్గుండాలి, ఇంటర్లో ఫోన్ ట్యాప్ చేస్తారు, ఇటువంటి వెధవ ప్రచారాలు చేస్తారు. ఇంకా కళ్ళు చల్లబడతలేవా మీకు? పార్టీలకి నిలబొట్టారు కదరా బయటికి, ఇంకేంది? ప్రజలు కోరుకున్నప్పుడు ఎవరు ఏమైనా కావచ్చు. ఆశలుంటే తప్పు లేదు. ఎవరికైనా రాజకీయంలో ఆశ ఉండడు తప్పు కాదు, అత్యాశ ఉండకూడదు. కవిత గారు కొన్ని వాస్తవాలు, నేను మొదట్లో చెప్పాను, కొన్ని వాస్తవాలు పూర్తిగా, కొన్ని వాస్తవాలు సగంగా చెప్పిందని. ఇప్పుడు కొంత వాస్తవాలని బయట పెడతా ఉంది. కవిత గారు 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీలో భాగస్వామ్యం ఉండి, అధికారంలో ఉండి, ఆదినాయకుడు కుమార్తెగా ఉండి, అవన్నీ భాగవతాలు చూసింది కాబట్టి బయటకు వస్తూ ఉన్నాయి. నేను మొన్న కూడా చెప్పాను,
ఇప్పుడు కూడా మీ ద్వారా చెప్తా ఉన్నాను, ఆవిడ చేసే విమర్శల్లో ఏమైనా వాస్తవాలు ఉంటే డెఫినెట్గా చర్యలు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా నేను ముఖ్యమంత్రి గారు విన్నవిస్తాను. రైట్, ఇదే అంశంపై చర్చిద్దాం. మాతో డిబేట్లో ఉన్నారు రాకేష్ గారు. ముందు మీరే రియాక్ట్ కావాలి, ఎందుకంటే కవిత గారి అంశంపైనే మనం డిబేట్లోకి వెళ్తున్నాం కాబట్టి ముందు మీరు చెప్పాలి. సిగ్గుండాలి, ఇంటి అల్లుడి ఫోన్ను ట్యాప్ చేయడానికి మీకు సిగ్గుండాలి, ఒక పాయింట్. రెండోది, గత 10 ఏళ్ళుగా కూడా భూములను దారాదత్తం చేసింది మీ ప్రభుత్వమే, బీఆర్ఎస్ ప్రభుత్వమే. నాకు 10 ఏళ్లలో ప్రభుత్వంలో ఎలాంటి రోల్ లేదు అనేది రెండో పాయింట్. మూడోది, మాధవరం కృష్ణారావు రియాక్ట్ అయ్యారు కవిత హస్బెండ్ అనిల్కి సంబంధించి. ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. లీగల్ నోటీస్ కూడా మీ పార్టీ ఎమ్మెల్యే అయినా మీకు లీగల్ నోటీస్ పంపారు. మీ ఛానల్ ఖచ్చితంగా అది అందరికీ తెలుసు, ఓపెన్గా తెలుసు, టీ న్యూస్ అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారిక ఛానలే, దానికి కూడా లీగల్ నోటీస్ పంపారు. ఎలా ఎదుర్కోబోతున్నారు? సార్ గుడి కళ్యాణ్ గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మెంబర్లందరికీ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 సంవత్సరాలుగా ఏదైతే ఆరోపణలు కాంగ్రెస్ పార్టీతో ఆరోపణలు ఈరోజు అక్కడ కూడా చేయడం జరిగింది. మేము ఏమంటున్నామంటే అది ఏదన్నా కానీ లీగల్ నోటీస్ ఏదైనా అందించినా కానీ తప్పకుండా లీగల్ గానే మేము ఏ విధమైనటువంటి అంటే ఇప్పటి వరకు చేపట్టినటువంటి అన్ని విచారణల్లో కూడా ఎక్కడ కూడా మేము తప్పు చేసినట్టుగా లేదు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి ఆరోపణ చేస్తుందో అదే ఆరోపణ అక్క కూడా చేయడం జరుగుతుంది. అదే విధంగా ఏదైతే మా ఎమ్మెల్యేల మీద ఎస్పెషల్ గా నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే అది జగదీశ్వర్ రెడ్డి గారి మీద కావచ్చు, లేకపోతే నిరంజన్ రెడ్డి గారి మీద కావచ్చు, అండ్ అదే విధంగా ఈరోజు వివేకానంద మీద కావచ్చు, మాధవరం కృష్ణారావు గారి మీద కావచ్చు, మల్లారెడ్డి గారి మీద కావచ్చు, ఎవరెవరైతే ఎక్కడెక్కడైతే మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉంటారో, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉంటారో, మేమైతే ఈరోజు అధికారంలో లేము. మేమేమంటున్నామంటే మీకు ఏది అనిపించినా దాన్ని న్యాయపరమైనటువంటి విచారణ జరిపించండి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. మీరు చేపియండి, ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయండి. ఈరోజు స్పష్టంగా నేను ఏమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణల్ని అక్క కూడా చేయడం చాలా శోచనీయమైనటువంటి అంశం. మేము ఈ రోజు కూడా ఏ ఎంక్వైరీకైనా కానీ మేము సిద్ధమని చెప్పేసి ప్రకటించడం జరిగింది. ఈ రోజు ఆల్రెడీ మా మీద అన్ని ఏవైతే ఈ రోజు అక్క చేసిన ఆరోపణలు 2 సంవత్సరాలుగా మాకు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ చేస్తూనే ఉన్నది. చేస్తున్న దానిలో ప్రభుత్వంగా వాళ్ళు నిరూపించలేనటువంటి అంశాలను అక్క ఈ రోజు ఆరోపణల ద్వారా అంటే మా మీద ఏం ఆరోపణ చేయదలుచుకుందో మాకు అర్థం కాలేదు. మేము ఇప్పటికి కూడా స్పష్టంగా చెప్తున్నాం, సరే మా ఇంటి ఆడబిడ్డ ఎక్కడున్నా కానీ బాగుండాలని కోరుకుంటాం. ఆమె కూడా ఒక అంబిషన్ తోటి ముందుకు పోతున్నా అని చెప్పింది, నేను సీఎం అవుతా అని చెప్పింది. తప్పకుండా దాంట్లో వాళ్ళ ప్రణాళిక వాళ్ళకు ఉండాలి. అంటే సీఎం కావాలని కూడా కోరుకుంటున్నారా రాకేష్ గారు? కవిత గారు సీఎం కావాలని కూడా కోరుకుంటున్నారా మీరు? నో సార్, మేమేం చెప్పామంటే మా కేసీఆర్ గారు నెక్స్ట్ సీఎం కావాలని మేము కోరుకుంటాం. ఎందుకంటే మా తెలంగాణ ప్రజలందరికీ తండ్రి లాంటి వాడు కేసీఆర్ గారు. ఈరోజు కేసీఆర్ గారు బాగుండాలని కోరుకుంటాం తప్పితే నాకు నేను ముఖ్యమంత్రి కావాలని నేను కోరుకోవట్లేదు కదా. నేనేమంటున్నా, కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, ఈ ప్రజల కళ్ళలో ఆనందం చూడాలని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటున్నారు. అందుకే మీరు చూశారు గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో ఎంత అద్భుతమైన విజయాన్ని అందించారు ప్రజలందరూ కూడా. కాబట్టి నేనేమంటున్నానంటే ఇప్పుడు కూడా మా పార్టీ కేసీఆర్ గారి ఆధ్వర్యంలోనే కొనసాగుతుంది. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, ఇంకొక విషయం కూడా మీకు స్పష్టంగా చెప్తానండి. అది ఎవరు కానీ మా పార్టీలో పనిచేసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాలకు లోబడి పనిచేయాలి తప్పితే పార్టీలో కేసీఆర్ గారికి సలహాలు సూచనలు అంతర్గతంగా అయ్యాలి తప్పితే ఎవరు ఏ విధంగా కూడా కేసీఆర్ గారిని ఎదిరించినా గానీ మా పార్టీలో వాళ్ళ కేసీఆర్ గారి భావజాలంతో మేము మనుగడ సాగించాలి తప్పితే ఇష్టారీతిన మా భావజాలాన్ని పార్టీ మీద రుద్దుతామంటే ఏ రోజు కూడా సాధించేది లేదు. అది ఇప్పుడు కాదు, గతంలో కూడా చాలా సార్లు జరిగినాయి. కాబట్టి ఎవరైనా సరే పార్టీ నుండి తొలగినప్పుడు వాళ్ళ పదవులు తొలగించడం, వాళ్ళ పదవులను త్యాగించడం జరుగుతూ ఉంటది. త్యాగించరా అనేది వాళ్ళ అంతర్గత నిర్ణయంగా. దిలీప్ ఆచార్య గారు, ఏదైతే మహేశ్వర్ రెడ్డి భూదందాకు సంబంధించి మాట్లాడడం, ఈ ప్రభుత్వమే రెగ్యులరైజ్ చేసింది, అది 2000 కోట్ల భూ స్కామ్ అని మాట్లాడడం, ఆయనకు లీగల్ నోటీసులు ఇవ్వడం, దాన్ని ఎలా చూస్తున్నారు మీరు? మొదటి నుంచి బీజేపీ టార్గెట్ గానే కవిత వ్యాఖ్యలు కూడా ఉన్నాయి కదా గతం నుంచి, అందుకే మీరు బీజేపీ పరంగా రియాక్ట్ అయ్యారా? మీ దగ్గర ఆధారం ఉందా? అసలు ఎందుకు కవితను టార్గెట్ చేస్తున్నారు బీజేపీ కూడా? నమస్తే కళ్యాణ్ గారు, మీకు అదేవిధంగా కో ప్యానలిస్టులకి అదేవిధంగా 10 టీవీ ప్రేక్షకులకి గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు ఈ రోజు అంశం ఏంటంటే అవినీతి అంశము.
ఆ ప్రభుత్వంలో అవినీతి జరిగింది, ఈ ప్రభుత్వంలో అవినీతి జరిగింది. ఆ ప్రభుత్వంలో అంటగాగిన వాళ్ళు అవినీతి చేసిరు, ఈ ప్రభుత్వంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాళ్ళు అవినీతి చేస్తున్నారు అనే అంశాన్ని ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు క్లియర్ కట్ గా చెప్పారు. దాంట్లో భాగంగా ఏవి రెడ్డి గారు అదేవిధంగా అనిల్ కుమార్ గారు భాగస్వాములుగా ఉన్న వాళ్ళు ఈ భూదందాకు పాల్పడ్డారు అని చెప్పి క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. దీంట్లో భుజాలు తడుపుకోవడానికి ఏముంది? ఇప్పుడు లిక్కర్ కుంభకోణంలో కూడా కవిత గారి పేరు వచ్చినప్పుడు మొదటిగా స్పందించింది ఇదే విధంగా స్పందించింది కవిత గారు. మీరు ఒకసారి వెనక్కి పోయి చూసుకుంటే కళ్యాణ్ గారు ఈ విధంగానే స్పందించింది. నేను కడిగిన ముత్యంలాగా బయటకు వస్తా, అసలు నేను ఏం చేయలేదు, నాకు సంబంధం లేదు అని చెప్పారు. అవునా? అందరం చూసినాం కదా ఏం జరిగింది అనేది. ఎంక్వైరీ విచారణలో లోతులకు వెళ్లే కొద్దీ వీరు లిక్కర్ వ్యాపారం ఏ విధంగా చేసిండ్రు, ఎందుకు చేసిండ్రు, ఎట్లా చేసిండ్రు, ఎన్ని అక్రమాలు జరిగినాయి అనేది చూసినాం కదా. చార్జ్ షీట్ లో వెలువడ్డాయి కదా అంశాలు. ఇప్పుడు కూడా బుకాయింపు ధోరణి. వీరు కవిత గారు ఎప్పుడు కూడా కడిగిన ముత్యం కాదు, వారు నిజాయితీగా లేరు, నీతిగా లేరు. కనుకనే ఈ కష్టాలు నష్టాలు అనేటివి వస్తాయి. మరి పాపాలు చేసినప్పుడు భరించాల్సిందే. మీరు పాపాలు చేయకుండా ఏం చేయకుండా మీరు ఉట్టిగానే అబండాలు వేసుకుంటూ పోతామని అంటే ఎట్లయితే వస్తాయి. మీ మీద నిరూపించుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది, నిరూపించుకోండి. ఇప్పుడు ఆమెనే చెప్పింది నాకు ఆ భూమితోటి సంబంధం లేదని చెప్పింది. 2019లో ఆ భూమి నుంచి బయటకు వచ్చిండు అనిల్ గారు అని చెప్పింది. నిన్న స్టేట్మెంట్, ఆమె స్టేట్మెంట్ లోనే కాంట్రడిక్షన్ ఉందా లేదా? నాకు సంబంధమే లేదని చెప్పిన ఆమె ఆ భూమి నుంచి మేము బయటకు వచ్చినామని అంటే నువ్వు ముందు ఉన్నావు, తర్వాత బయటకు వచ్చినావు అని చెప్పగానే చెప్పినావు కదా. అంటే ఒప్పుకున్నట్టే కదా. ఆ వ్యవహారంలో మీ పాత్ర ఉన్నది. నిప్పులేందే పొగరాదు కవిత గారు. ఖచ్చితంగా మీరు చేసిండ్రు. అనిల్ గారు భాగస్వామ్యంగా ఉన్నారు. ఏవి రెడ్డి గారితో కలిసి అది క్లియర్ చేసుకున్నారు. దాంట్లో లబ్ధి పొందిండ్రు. దానిపైననే చర్యలు ఉంటాయి. విచారణ జరపాలి. అడుగుదాం మహేశ్వర్ రెడ్డి గారు, అడుగుదాం. ఒక్క నిమిషం. దిలీప్ గారు, శ్రీకాంత్ గారు ఉన్నారు కాబట్టి వారిని క్లారిటీగా అడుగుదాం. శ్రీకాంత్ గారు విన్నారు కదా దిలీప్ ఆచార్య గారు అన్నది. కవిత గారు 2019 వరకు భూమి ఉంది, ఆ తర్వాత వదులుకున్నారా, లేకుంటే ఆ భూమికి సంబంధమే లేదా, అసలు ఏవి రెడ్డితో పరిచయమే లేదా, అసలు ఏంటి అంటే ఏం చెప్తారు? ఒక పాయింట్. రెండవది లీగల్ నోటీసులు ఇచ్చారు. అంటే ఆరోపణలు చేసిన ప్రతి ఒక్కరికి లీగల్ నోటీసులు ఇస్తూ పోతే కవిత గారికి కూడా లీగల్ నోటీసులు ఇస్తారు కదా వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారని. అప్పుడు ఎలా ఎదుర్కొంటారు మీరు? మరి ముందుగా ప్యానెల్ లో ఉన్నటువంటి మిత్రులు రాకేష్ అన్నకు, దిలీప్ అన్నకు, అదేవిధంగా మీకు 10 టీవీ ప్రేక్షకులకు తెలంగాణ ఉద్యమం తెలియజేస్తానా అన్నా. ముఖ్యంగా బీజేపీ ఈ రోజు ఒకరోజు కాదన్న ప్రత్యర్థుల పైన ఇట్లాంటి రాజకీయ పరమైనటువంటి బురద జల్లుడు, ఈడీలను, సిబిఐ డాగ్స్ ను ప్రయోగించి అనేక కుట్రలు అనేక రాష్ట్రాల్లో అనేక ప్రజాస్వామ్య సంబంధించినటువంటి ప్రభుత్వాలను కూడా కూలగొచ్చినటువంటి సర్కార్ ఏదన్నా అంటే ఇలా బీజేపీ సర్కార్. ఇలా ఆరోపణలు అనేటువంటి ద్వారా వాళ్ళని దొంగలుగా తీర్చేటువంటి పరిస్థితి కనుక తీసుకొస్తే ఈ రాష్ట్రంలో గానీ ఈ దేశంలో గానీ ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా దొంగలుగానే మిగిలిపోతారు తప్పితే నిర్దోషులుగా ఎవరు కూడా ఉండరు. ఇవేందో అమిత్ షా పైన కూడా గతంలో కేసులు ఉన్నాయి, జై షా పైన గతంలో కేసులు ఉన్నాయి, అనేక మంది కేంద్ర మంత్రుల పైన కూడా కేసులు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్ర సంబంధించినటువంటి ఎవరైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి పైన కూడా కేసులు ఉన్నాయి. ముఖ్యంగా నేనేం చెప్పదలుచుకున్నా అంటే 2010/2, 2010/3 ఈ సర్వే నెంబర్ లో ఉన్నటువంటి ల్యాండ్ పూర్తిగా 16 ఎకరాల ల్యాండ్. ఇది 1975 నుంచి కూడా ఈ ల్యాండ్ అంతా కూడా ప్రభుత్వ రికార్డులలో పట్టా భూమిగా ఉన్నటువంటి ల్యాండ్. ఇది సుమారుగా 16 ఎకరాలు ఉన్నాయి. దీంట్లో అనిల్ రావు గారితో పాటు ఒక 4 సంబంధించినటువంటి ప్రైవేట్ వ్యక్తులు ఉన్నది, పూర్తిగా ప్రైవేట్ ల్యాండ్. ఇలా బీజేపీ ఏం కోడ్ చేస్తాంది? ఇది ప్రభుత్వ ల్యాండ్ అని కోడ్ చేస్తాందా? ఇదే 2002 సంవత్సరంలో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి భూమిని కూడా ఇది ప్రభుత్వ భూమి కాదు ప్రైవేట్ భూమి అని చెప్పేసి బీఆర్ఎస్ సర్కార్ కూడా వాళ్ళకి పాస్ పుస్తకాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది కదా. ఇదే దీని పక్కనే ఉన్నటువంటి 12 ఎకరాలకు సంబంధించినటువంటి భూమికి కూడా ఏదైతే రెసిడెన్షియల్ నిర్మాణాలు చేపట్టడానికి ఆస్కారం ఇచ్చే విధంగా అనుమతులు ఇచ్చింది కదా. ఈ రోజు 2019 సంవత్సరంలో అక్కడ ఏదైతే టెకాంషా సంబంధించినటువంటి కంపెనీ ఉందో ఆ కంపెనీ 9 సంవత్సరాలు అక్కడ యొక్క భూమిని వాయిదాల్లో అంటే ఇబ్బందులలో పెట్టిన తర్వాత 2019లో కాంప్రమైజ్ అయిపోయిన తర్వాత ఆ భూమిని అమ్ముకోవడం జరిగింది, అక్కడి నుంచి వెళ్లిపోవడం జరిగింది. ఇప్పుడు ఆ భూమికి మాకు సంబంధం అంటే అక్కడికి ఎట్లా నిరూపించాలి కదా. ఆరోపణలు చేయడం ఒకటే కాదు, వాటిని నిరూపించాలి. ఈ రోజు మేము ప్రతి దానికి కట్టుబడి ఉన్నాం. జనం బాట సంబంధించినటువంటి యాత్ర ద్వారా మేము ముందుకు పోతా ఉంటే ప్రజలు వాళ్ళందరూ వాళ్ళ కష్టాలు చెప్పుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళని ఎట్లా ఇబ్బంది పెట్టిందో మేము ఏ ప్రాంతానికి పోయినా, వనపర్తికి పోయినా, ఏ నల్గొండ పోయినా, వరంగల్ పోయినా, ఎక్కడికి పోయినా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు చేసినటువంటి వాటి గురించి చెప్పి ఇలా మీరు నాట్ ఓన్లీ బీఆర్ఎస్ ఒక్కరి గురించి మాట్లాడలే. రాకేష్ అన్న అన్నట్టుగా మేము ఎక్కడ కూడా బీఆర్ఎస్ గురించి మాట్లాడలే. ప్రజల ద్వారా వచ్చినటువంటి వినతుల ద్వారా మాత్రమే మాట్లాడినాం. వనపర్తిలో కూడా అక్కడ ఉన్నటువంటి సంత సంబంధించిన పెబ్బేర్స్ అందరూ కబ్జా చేసిండు వనపర్తి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గారు అని చెప్పేసి ప్రజలు ఇచ్చిన వినతి ప్రకారం మాట్లాడడం జరిగింది తప్పితే
అంటే శ్రీకాంత్ గారు ఒక పాయింట్ ఇక్కడ శ్రీకాంత్ గారు ఒక పాయింట్ ప్రజలు శ్రీకాంత్ గారు మీ శ్రీకాంత్ గారు జనం బాటలో కవిత గారు ఉన్నారు. జనం బాటలో జనరల్ గా జనం చెప్పేది అప్పుడున్న ప్రభుత్వం చేస్తున్న తప్పులు, వాళ్ళు చేస్తున్న ఇబ్బందులు, లేకుంటే అప్పుడున్న అసౌకర్యాలు చెప్తుంటాయి. కానీ ఎక్కడా కనిపించట్లేదా మీకు? ప్రధాన ప్రతిపక్షం అప్పుడు బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో వచ్చిన తప్పులే మీకు ఇస్తున్నారా జనం బాటలో అందరూ? మేమేమంటాం, కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించినటువంటి వాటిని కూడా మేము ప్రతి దాన్ని కూడా ఎండగడుతున్నాం. ఇలా నిరుద్యోగుల అంశం పైన వస్తా కూడా టీజీపీఎస్సీ సంబంధించినటువంటి ఆఫీసును ముట్టడించింది 2 దఫాలు. మేము నిరుద్యోగుల సమస్యల పట్ల, విద్యార్థులకు ఇస్తున్న స్కూటీల సమస్యల పట్ల, పెన్షన్ల పట్ల, లేకపోతే వరద బాధితుల పట్ల, వరద ముంపు ప్రాంతాలకు గురైనటువంటి వాళ్ళ బాధితుల పట్ల, అకాల వర్షాలతో అన్నదాతలు ఆగమైతే వాళ్ళకి ఇచ్చేటువంటి పరిహారం పట్ల ప్రతి ఒక్క అంశం పైన స్పందించింది మేము. అడుగుతున్న పాయింట్ ఏంటంటే జనం బాటలో మీకు ఎక్కువగా గత 10 ఏళ్ళే వస్తున్నాయా, 2 ఏళ్ళే కూడా వస్తున్నాయా సంబంధించినటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే చేసేటువంటి దందాలు వస్తే వాటి గురించి మాట్లాడినాం. అదే విధంగా గత ప్రభుత్వంలో ఉండబడేటువంటి మంత్రులు గానీ, మాజీ ఎమ్మెల్యేలు గానీ వాళ్ళు చేసినటువంటి దందాల గురించి వాటి గురించి కూడా మాట్లాడినాం. మేము ప్రజలు ఇచ్చినటువంటి వినతులను తెలియజేసే ప్రయత్నం చేస్తే కూడా మీరు మీరెందుకు భుజాలు తడుముకుంటున్నారు? ప్రజల నుంచి వచ్చిన వాటిని ప్రశ్నిస్తున్నారు, అడుగుతున్నారు, తప్పే ఉంది అట్లా. మీకెందుకు భయం? మేము ఎక్కడ భయపడ్డామండి? వ్యక్తిగత ఆరోపణలు కృష్ణారావు గారి మాటలు చూసాం కదా, చాలా తీవ్ర స్థాయిలో ఉన్నాయి కదా. అవునండి, నేనేమంటున్నా అంటే ఇప్పుడు అక్క కూడా మా పార్టీలోనే ఎంపీగా, ఎమ్మెల్సీగా పనిచేశారు. ప్రస్తుతం కూడా మా పార్టీ నుండి ఎలక్ట్ అయినటువంటి ఎమ్మెల్సీగా ఉన్నారు. కాబట్టి నేనేమంటున్నా అంటే ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ కనిపించకుండా మా ఎమ్మెల్యేలనే టార్గెట్ చేసి, ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉన్నది ఏ పార్టీ అండి? కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ సందర్శన చేయాల్సింది ఆ ప్రాంతంలో తప్పితే మా మీద విమర్శలు చేస్తే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మేమేం చేయగలుగుతాం? నేనేమంటున్నా అంటే మమ్మల్ని మాత్రమే టార్గెట్ చేసినప్పుడు తప్పకుండా దాని గురించి చర్చించాల్సి వస్తుంది. ఒక ఉదాహరణ కూర్చోండి, బీసీల బిల్లుల గురించి, మీరు చేసిన ద్రోహం గురించి, గ్రామాలలో ఉండబడే శ్రీకాంత్ గారు చర్చ గురించి మాట్లాడుతున్నాం. మీరు బియాండ్ పోతే మేము కూడా బియాండ్ పోవాల్సి వస్తుంది. చెప్తున్నా, నేను అక్క మీద గౌరవంతో మాట్లాడుతున్నాం. ఆ గౌరవాన్ని నిలుపుకునే విధంగా మీరు కూడా ప్రవర్తించండి. మేమేమంటున్నాం అంటే ఏ బిల్ అయినా ఏదైనా కానీ మీరు ఇండివిజువల్ గా మీరు మీ అంతటా మీరు జనం బాటలో పోతున్నప్పుడు మా నాయకుడు కేసీఆర్, మేము కేసీఆర్ గారి దగ్గరే పనిచేస్తున్నాం. మేము ఈ రోజు కూడా కేసీఆర్ గారితో ఉన్నాం. ఎవరు వచ్చినా ఎవరు లేకున్నా మీకు ఒక విషయం చెప్పాలి శ్రీకాంత్ గారు, మీకు తెలుసు కాబట్టి నేను మీ నోటీసు తీసుకొస్తున్నా. 2001లో కేసీఆర్ గారు జలదృశ్యంలో జెండా ఎగిరేసిన రోజు సార్తో పాటు మేము నిలబడ్డోళ్ళం. మా విద్యను పక్కన పెట్టి, మా ఉద్యోగాలను పక్కన పెట్టి, మా జీవితాలను త్యాగం చేసుకొని మేము కేసీఆర్ గారితో ఉన్నాం. ఈ రోజు కూడా మేము కేసీఆర్ గారితో నిబద్ధమైన కార్యకర్తలుగా నిలబడి ఉంటాం. కాబట్టి మేము ఏమంటున్నామంటే మా కేసీఆర్ గారు ఇచ్చేటువంటి ఏ నిర్ణయమైనా మా నిర్ణయం, ఆయన ఇచ్చే ఆజ్ఞలు పాటిస్తాం తప్పితే మా సొంత నిర్ణయం మా పార్టీ మీద రుద్దాం, మా పార్టీలో వ్యవసాయం. కాబట్టి మేము ఒకటి చెప్తున్నాం, దయచేసి విజ్ఞప్తి. నేనేమంటున్నా అంటే బీఆర్ఎస్ ప్రతినిధిగా మాట్లాడినా అక్కనే ఒక గౌరవంతో మేము మాట్లాడుతున్నాం. కాబట్టి మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మేమేమంటున్నాం అంటే మీరు వ్యక్తిగత ఆరోపణలు ఎమ్మెల్యేల మీద చేసినప్పుడు, ఆ మాజీ ఎమ్మెల్యేల మీద చేసినప్పుడు, మాజీ మంత్రుల మీద చేసినప్పుడు వాళ్ళు స్పందించడం జరిగింది. మీరు ఆరోపణలు చేస్తే మీకు ఇదే కూకట్పల్లి సంబంధించిన, దయచేసి వినండి రాకేష్ అన్న, కూకట్పల్లి సంబంధించినటువంటి దాంట్లో ఇది 10 సంవత్సరాలు 15 సంవత్సరాలుగా మీరు శాసనసభ్యులుగా ఉన్నారు. ఇక్కడ ఒక 100 పడకల ఆసుపత్రి ఎందుకు తీసుకురావాలని చెప్పేసి కవితకు ప్రశ్నించింది. దానికి సమాధానం పదేళ్ల నుంచి ఎందుకు రాలేదు కవిత గారికి ఆ క్వశ్చన్? 100 పడకల ఆసుపత్రికి ఇంత పెద్ద 10 ఏళ్ల నుంచి ప్రభుత్వంలో ఉన్నారు కదా మీరు. కళ్యాణ్ గారు నేనేమంటున్నా అంటే 30 మెడికల్ కాలేజీలు పెట్టినాం. ఎందుకు మరి 30 మెడికల్ కాలేజీలు పెట్టినట్టు మెచ్చుకోవట్లేదు? అదే విధంగా అక్కడ టిమ్స్లు కడుతున్నాం, 4 టిమ్స్లు కడుతున్నాం హైదరాబాద్ చుట్టుపక్కల, వాటిని ఎందుకు మాట్లాడలేదు? అదే విధంగా హైదరాబాద్ లో ఒక 40 ఫ్లైఓవర్లు కావచ్చు, అద్భుతమైన ప్రగతి కనిపిస్తుంది. మీరు దాని గురించి ఎందుకు చెప్పట్లేదు? ఎంతసేపు నేనేమంటానంటే మీరు మా పార్టీ సభ్యులే కదా మొన్నటి వరకు. నేనేమంటానంటే కేసీఆర్ గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి పార్టీ మేము. మా పార్టీ ఎమ్మెల్యేలను వ్యక్తిగతంగా మన దిలీప్ ఆచార్య గారితో ఒకటి మాట్లాడి మీతో శ్రీకాంత్ గారు మీ దగ్గరకు వస్తాను. దిలీప్ ఆచార్య గారు ఎలా కనిపిస్తుంది ఇది బీఆర్ఎస్ కవిత జాగృతి రెండు నిన్నటి వరకు ఒకే పార్టీ ఒకే దాంట్లో ఉన్నాయి. ఇప్పుడు ఒకరి మీద ఒకరు బురద జల్లుకోవడం కానీ ఒకరి తప్పప్పులు బయటకు తేవడం కానీ ఖచ్చితంగా ఇది మంచిదే. నేనైతే మంచిదే అంటాను. ఎందుకంటే ఒకరి లూపు ఒకరి బయట పెడితే అసలు విషయం ఏందో జనాలకు అర్థమవుతుంది.
సార్ ఇదంతా ఎట్లా జరుగుతా ఉందంటే స్వాగతించాల్సిన విషయం. మీతో పాటు ఖచ్చితంగా. నేను కూడా ఏకీభవిస్తున్నా, స్వాగతిస్తున్నాం. కానీ కాకపోతే ఇది ఏం జరుగుతుందంటే ఇప్పుడు కవిత గారు రాజీనామా చేశారు ఎమ్మెల్సీగా, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్సీ అభ్యర్థి వారు మరి రాజీనామా చేసిర్రు. ఇప్పుడు వేరే ఎమ్మెల్యే క్యాండిడేట్లు అందరు 10 మంది పార్టీని విడిపోతే స్పీకర్ మీద ఒత్తిడి చేస్తున్నారు, కోర్టు పోయి వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్తున్నారు. బీఆర్ఎస్ అడుగుతాను రాకేష్ గారు, చెప్పాలి స్పీకర్ దగ్గరికి చైర్మన్ దగ్గరికి పోయి ఎందుకు అడగట్లేదు బీఆర్ఎస్? కవిత గారు కూడా నేరుగా కలిసి, సరే ఒక్కసారి టైం ఇవ్వలేదు, మళ్ళీ కలిసి అడగొచ్చు. ఆ రాజీనామాలో కూడా ఏదో మర్మం ఉంది అని జనం అనుకునేలా ఉంది కదా. రైట్ రాకేష్ గారు చెప్పండి, ఫస్ట్ మీరు చెప్పండి, తర్వాత శ్రీకాంత్ గారితో. మేము ఏదైతే రాజీనామా ఉందో, రాజీనామా అనేటువంటిది స్పీకర్ ఫార్మాట్ లో మేము ప్రజాస్వామ్యబద్ధంగా రాజీనామాను పంపించినాం. పదే స్పీకర్ గారికి దాని రిమైండర్ కూడా చేసినాం. గతంలో మల్లన్న చేసినటువంటి వ్యాఖ్యల పైన కూడా కంప్లైంట్ చేస్తానికి స్పీకర్ గారి దగ్గరికి పోయినప్పుడు కూడా స్పీకర్ గారిని ప్రత్యక్షంగా కూడా కవిత గారిని రాజీనామాను ఆమోదింపమని చెప్పేసి కోరిల్లు. ఏదైతే రాజీనామా ఆమోదించాలని కనుక కవిత గారు రాజీనామా వస్తే బీఆర్ఎస్ పార్టీ ఒక డౌట్ శ్రీకాంత్ గారు, ఒక పాయింట్, జనరల్ గా ఎవరైనా రాజీనామా చేసినప్పుడు వాళ్ళ అపోజిషన్ వాళ్ళైతే ఖచ్చితంగా ఇమ్మీడియట్ ఆమోదం వస్తుంది. అట్లా వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు దాన్ని ఆమోదించమని చైర్మన్ దగ్గరికి వెళ్ళారు, అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆమోదించదు. జనానికి ఏదో సందేహం ఉంటుంది కదా. బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి పార్టీ ఫిరాయింపులు చేసినటువంటి ఎమ్మెల్యేల రాజీనామాలు, ఎమ్మెల్యేలు ఏదైతే బీరాలు పలుకుతున్నారో వాళ్ళ రాజీనామాలు కూడా అమలు చేయాల్సిన పరిస్థితి, వాటిని కూడా ఆమోదించాల్సిన పరిస్థితులు ఇలా కాంగ్రెస్ కు అనివార్యం అవుతుంది. కాబట్టి ఆ టెక్నికల్ రీజన్స్ ముందు పెట్టుకున్నారు. ఇలా మేమైతే స్పీకర్ ఫార్మాట్ లో చేసినాం కన్నా ఇవాళ కూడా మేము పోతానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకు అడగట్లేదు కవిత గారు రాజీనామా అడగట్లేదు బీఆర్ఎస్ నేతలు? రైట్ సార్, నేను మాట్లాడచ్చా కళ్యాణ్ గారు? చెప్పండి రాకేష్ గారు మీటే. సార్ ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, మేము 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ ఫిరాయించారో వాళ్ళ అందరి మీద కేసులు ఫైల్ చేయడం జరిగింది. అదే విధంగా మండలి చైర్మన్ గారు కూడా మా పార్టీ నుంచి ఎలక్ట్ అయ్యారు. ఇంకొక పట్నం మహేందర్ రెడ్డి గారు కావచ్చు, భాను ప్రసాద్ గారు కావచ్చు, విఠల్ గారు కావచ్చు, ఇంకా అంటే మొత్తం మా పార్టీ నుంచి ఎవరైతే ఎమ్మెల్సీలుగా ఎలక్ట్ అయ్యి కూడా ఇప్పుడు మన మహబూబ్ నగర్ నుంచి ఎలక్ట్ అయినటువంటి వాళ్ళు కావచ్చు. నేనేమంటానంటే అందరు ఎమ్మెల్సీలు ఎవరెవరైతే పోయారో మీకు తెలుసు. మేము ఆల్రెడీ అందరి రాజీనామాలు యాక్సెప్ట్ చేయమని మేము చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు నేనేమంటున్నానంటే, నేను ఒకటే ప్రశ్నిస్తున్నా కళ్యాణ్ గారు మీ ద్వారా, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2 సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రభుత్వం నడుపుతున్నటువంటి ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించకుండా ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి మమ్మల్ని ప్రశ్నించడం ఎంతవరకు విఘ్నత? ఇప్పుడు ఇండివిజువల్ గా మీ నిర్ణయం మీరు తీసుకున్నారు, మీరు ఒక పార్టీ పెట్టుకోవాలని, లేకపోతే మీరు ముందుకు పోవాలని చెప్పేసి జనం బాట కావచ్చు. పార్టీ నుంచి బలవంతంగా కవిత గారిని బయటకు పంపితే ఆమె మిమ్మల్ని కాక ఎవరిని అడుగుతుంది? ఖచ్చితంగా మిమ్మల్ని టార్గెట్ చేసుకుంది, అనుమానం ఏముంది అందులో? శ్రీకాంత్ గారు మీరు ఫైనల్ గా వన్ మినిట్ అండి, నేను ఒక మాట చెప్పదలుచుకోండి. బలవంతంగా ఎవరిని పార్టీ నుంచి బయటికి పంపరు. పార్టీ నుండి నేనేమంటున్నా అంటే, ఇప్పుడు సార్ నేను ఒకటే మాట చెప్తున్నా, ఎప్పుడైతే మేము ఆనందంగా ఉన్నప్పుడు, ఒక అద్భుతమైన సభ సక్సెస్ఫుల్ గా జరిగినప్పుడు, ఆ సక్సెస్ ను మేము ఆస్వాదిస్తున్న క్రమంలో కేసీఆర్ గారి యొక్క విధి విధానాలను, కేసీఆర్ యొక్క స్పీచ్ ను ప్రశ్నించే అర్హత మా పార్టీలో ఎవరికీ లేదండి. అట్లా కాదు కళ్యాణ్ గారు, దిలీప్ గారు కళ్యాణ్ గారు నేను ఏమంటున్నానంటే, నేను మాట్లాడేవాడిని నా సమయంలో మీరు కళ్యాణ్ గారు నేను ఏమంటున్నా, వీరు కొద్దిగా దొందులాగా అనిపిస్తలేదా కళ్యాణ్ గారు మనకి? ఈ సన్నాయిలో ఒక్కడం ఎందుకండి? స్ట్రేట్ ఫార్వర్డ్ ఏదైనా ఉంటే స్ట్రేట్ ఫార్వర్డ్ గా ఆమె మాట్లాడినప్పుడు మీరెందుకు మాట్లాడలేకపోతున్నారు? ఎందుకు డిఫెన్స్ లో పడుతున్నారు? అంటే ఇక్కడ అనుమానం కలుగుతా ఉంది. మీరు చేసిన అన్ని తప్పులు, అక్రమాలు అని చెప్పి మాకు కనిపిస్తూనే ఉన్నాయి. మేము ఎప్పటి నుంచో చెప్తానే ఉన్నాం, 10 సంవత్సరాల నుంచి చెప్తానే అర్థమైంది. శ్రీకాంత్ గారు ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. మీరు క్వశ్చన్ చేస్తుంది కేటీఆర్ నో లేదంటే ఎమ్మెల్యేలనో, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలో ఎవరిని చేసినా అల్టిమేట్ గా గత 10 ఏళ్లుగా తప్పులు జరిగాయి, అవినీతి జరిగింది, కుంభకోణాలు జరిగాయి అంటే అది ఖచ్చితంగా కేసీఆర్ కే కదా తలిగేది. 100% కదా, పార్టీ నాయకత్వం ఆయన కేసీఆర్ ని టార్గెట్ చేస్తున్నారని కేసీఆర్ మీ టార్గెట్ అంటారా ఇప్పుడు?
మేము కేసీఆర్ టార్గెట్ ఇక్కడ మాట్లాడదన్నా కేసీఆర్ గారి పరిపాలనలో ఒక మౌనతి శిఖరం లాగా ఉన్నటువంటి ఆ నాయకుడు తెలంగాణ తెచ్చిన తర్వాత అడ్డగోలుగా దోచుకొని అవినీతి సొమ్మును దోచుకునే విధంగా ఎమ్మెల్యేలు తయారైలు, మంత్రులు తయారైలు, అది ప్రజలు వినిపిస్తున్నటువంటి గోడు. ఆ గోడుని పార్టీలో నిత్య విద్యార్థి లాగా అధ్యయనం చేసుకొని పార్టీని ప్రక్షాళన చేసుకుంటేనే ఏ పార్టీ అయినా నిలబడతానని కవితకు కోరింది. అంతర్గత ప్రజాస్వామ్యం పార్టీలో ఉండాలని కోరింది. అంతర్గత ప్రజాస్వామ్యం మా పార్టీలో కనీసం అడుగుతారన్నా కాదు. అన్నని పేరు పెట్టి పిలిచి తండ్రిని పేరు పెట్టి పిలిచిన తర్వాత ఇంకేం ప్రజాస్వామ్యం, ఇంకెక్కడ మానవత విలువలు, మానవత లీక్ చేసిన ఫస్ట్ వాళ్ళని పట్టుకోవాలి. 20 ఏళ్ళ సర్వీస్, 20 ఏళ్ళ మా కష్టం, 20 ఏళ్ళ మా కష్టం 100 రోజులు ఎవరి కష్టం? కేసీఆర్ గారి కష్టం. కాంగ్రెస్ గొంతుగా మీరు మారకండి. అయితే బీజేపీతో తొత్తుగా ఇది కంటిన్యూ ఎలాగ అవుతుంది. జనం బాట ఇంకా చాలా రోజులు ఉంది. జనం బాటలో చాలా అంశాలు బయటకు వస్తాయి. ఇంకా మనం చర్చించాల్సిన అవసరం కూడా చాలా ఉంటుంది. చూడాలి. మొత్తానికి తెలంగాణలో రాజకీయం ఇప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ తెలంగాణ జాగృతిగా మారినట్లు కనిపిస్తుంది. బీఆర్ఎస్ని కాంగ్రెస్ బీజేపీ కంటే కూడా కవిత ఎక్కువగా టార్గెట్ చేస్తూ ముందుకెళ్తున్నారు తన జనం బాటలో భాగంగా. ఇది ఎక్కడికి పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయి, ఎటు వెళ్తాయి, చివరికి హరీష్ రావు కేటీఆర్ ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు అని కూడా కవిత అడుగుతున్నారు. దాన్ని పట్టించుకోము, విచక్షణకే వదిలేస్తున్నాము అని వాళ్ళు అంటున్నారు. అది కరెక్ట్ కాదు, సమాధానం ఇవ్వాలి అని ఆమె డిమాండ్ చేస్తున్నారు. చూడాలి కేటీఆర్ హరీష్ ఎప్పుడు రియాక్ట్ అవుతారు, ఎప్పుడు సమాధానం ఇస్తారు, కేసీఆర్ కవిత ఇష్యూపై ఏ రకంగా రియాక్ట్ కాబోతారు. ఎప్పుడైనా అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది, ఖచ్చితంగా ఏదో ఒక రోజు అవ్వాలి. అది ఎప్పుడు అవుతారు, ఏ రకంగా అవుతారు, ఇది మనం వేచి చూడాల్సిన అంశం. ఇది ప్రైమ్ టైం డిబేట్.